కేవలం 1,50,000 రూపాయలకి 121 గజం ప్లాట్ అయితే వస్తుందండి. ఇక 605 గజాలు వచ్చేసి 7,50,000 రూపాయలు మాత్రమే అండి. 303 గజాలు వచ్చేసి 3,75,000 రూపాయలు. ఇది ఈ మంత్ ఎండింగ్ వరకే ఆఫర్ అయితే ఉందండి. ఫస్ట్ నుండి మనకి ఈ 605 గజాల ప్లాట్ 8 లక్షలు అయితే కాబోతుంది. సో 50,000 రూపాయలు పెరుగుతుందండి. చూస్తూ 50,000 రూపాయలు అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కంపెనీ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయబోతుందండి. సో లేట్ చేయకండి, మంచి అవకాశం. ఎందుకంటే ఒకేసారి మనకి 50,000 రూపాయలు పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి కొన్ని చెట్లు కూడా వేయడం జరుగుతుందండి. కంపెనీ మ్యాంగో, సపోటా, జామ, నేరేడు ఇటువంటి చెట్లు అయితే వేయడం జరుగుతుంది. వీటితో మనకి 2 years తర్వాత మనకి క్రాప్ కి అయితే వస్తాయి అనమాట. వాటితో మనకి డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఇక దీంట్లో మీరు ప్లాట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒక రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారండి కంపెనీ వాళ్ళు. దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కాటేజెస్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. సో అవన్నిటికి మనకి ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుందండి. అండ్ ఇక దీంట్లో రోడ్ల విషయానికి వస్తే 30 ఇంకా 20 feet రోడ్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క ప్లాట్కి ఒక రోడ్ అయితే ఉంటుంది. ఇక అంతేకాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పట్టా పాస్బుక్, రైతు బీమా, రైతు బంధు అండ్ పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి. ఎప్పుడైనా తక్కువ ధర ఉన్నప్పుడే భూమిని కొనుక్కొని పెట్టుకోవాలండి. ఈ రోజు కాకపోయినా రేపైనా అదే మనకి ధర అనేది పెరుగుతుంది. మీరు ఈ రోజు భూమి కొంటే రేపు మీ పిల్లల్ని అది కోటీశ్వరులు చేస్తుందండి. సిటీకి దూరం అని కొనడం మానేస్తే రేపే అది మనం కొనలేనంత రేట్ అయితే పెరుగుతుందండి. సో ఇప్పుడున్న సిటీ కూడా ఒకప్పుడు సిటీకి దూరమే ఉండే. ఒకసారి ఆలోచించండి, ఇది సిటీకి దూరమే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా సిటీ అనేది ఉందండి. అదే మనకి నారాయణఖేడ్ సిటీ అండి. ఇది నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా అండి. ఇప్పుడు మనకి దగ్గరలో బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి. అండ్ నిమ్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుంది ఇక్కడ. ఆ నిమ్స్ అనేది మనకి 13,000 ఎకరాల్లో వస్తుందండి. అంటే ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో మీరు ఫ్యూచర్లో అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిమ్స్ అనేదే కాకుండా స్టేట్ ఇంకా సెంట్రల్ ప్రాజెక్టులు చాలా వస్తున్నాయండి. అందులో భాగంగానే మనకి ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. ఇటు సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి నాందేడ్ వరకు 6 lane హైవే అయితే వేయడం జరిగిందండి. అండ్ అది మనకి ఎక్స్ప్రెస్ హైవే. అండ్ ఈ నాందేడ్ హైవే నుండి నారాయణఖేడ్కి 4 lane హైవే అయితే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారండి. సో ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బాయ్.